अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 15 शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू अमामा रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जुमा के दिन का गुस्ल इंसान के गुनाहों को हर बाल की जड़ से खींच निकालता है। और अब तफसील। वजीर आला जगन मोहन रेड्डी ने कुप्पम हल्के की आवाम के लिए कृष्णा नदी का पानी जारी किया। उन्होंने हेनरी नेवा के ब्रांच केनाल से आवाम के देरना ख्वाब को पूरा किया है। जगन के इस इकदाम से 2 हल्कों के 4,02,000 अफराद को पीने का पानी फराहम होगा। इसके अलावा जगन ने पालारू प्रोजेक्ट की तामीर का संग बुनियाद रखा। కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే मी जगन. वजीर आला जगन ने कुप्पम में मुनक़िदा इजलास आम से खिताब करते हुए बाबू पर शदीद तनकीद की। उन्होंने अवाम से सवाल किया कि जो शख्स 35 साल से हल्के का MLA और 14 साल तक वजीर आला की कुर्सी पर फायज था, ऐसे शख्स ने कुप्पम के लिए कुछ नहीं किया। क्या ऐसे शख्स की रियासत को ज़रूरत है? उन्होंने वायसर कांग्रेस हुकूमत के कुप्पम में तरक्याती काम को गिनवाया। 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. कुप्पम को कृष्णा नदी से पानी की सप्लाई पर मुकामी अवाम में खुशी की लहर दौड़ गई। कुप्पम की अवाम ने वजीर आला जगन मोहन रेड्डी का शुक्रिया अदा किया। मुकामी अवाम का मानना है कि चंद्रबाबू कई सालों तक वजीर आला के ओहदे पर रहे, मगर उन्होंने कुप्पम की पसमानदगी को दूर करने के लिए कुछ नहीं किया और वजीर आला जगन ने कुप्पम की किस्मत बदलने का अमली काम किया है। చాలా సంతోషం. మీరైతే మా లోకల్లో వచ్చి చూసినా అంటే వెరీ హ్యాపీ. చెరువులు నింపుతా ఉన్నారు, పశువులు నీళ్లు తాగుతా ఉన్నాయి, మనుషులు వదండి ఈ హాట్ లో కూడా నీళ్లు వదులుతా ఉన్నారు. నీళ్లు డ్రై అవుతా ఉంది, నీళ్లు లేవు, నీళ్లు వస్తా ఉన్నాయి, నీళ్లు నిలుస్తా ఉన్నాయి. ఇదంతా ఒకే ఒక వ్యక్తి జగన్ అన్న. ఆయనకు అవసరం లేదు కుప్పము, మాటకే నా కుప్పం ప్రజలు అంటారే కానీ ఏమి చేసింది లేదు, చూసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కుప్పం చాలా డెవలప్మెంట్ అయింది. ఈరోజు హంద్రనీవా కాలువ నీళ్ళు వచ్చినాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. చాలా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు నుండి కుప్పము చరిత్ర తిరగరాస్తారు. ఈసారి భరత్ అన్న గారిని
భరత్ అన్న గారిని ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగా చూస్తాము. 100% నో డౌట్. నా చిన్నప్పటి నుంచి చంద్రబాబుని సీఎంగా మా కుప్పం ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు. 37 సంవత్సరాలుగా గెలిపిస్తూనే ఉన్నాం. మా ప్రాంతానికి నీళ్లు కానీ ఏమి కానీ ఇప్పటివరకు తీసుకొని రాలేదు. మా జగనన్న 4 సంవత్సరాల్లో మా అంద్రినీవా కాలువ ద్వారా మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినాడు. ఆయన తనుడైన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఈ రోజు మా కుప్పంలోకి నీళ్లు తీసుకొని వచ్చి ఈ రోజు మా అన్న ద్వారా మా ప్రజలు మా కుప్పం ప్రజలు చంద్రబాబుని కాదని ఈ రోజు నుంచే ఖచ్చితంగా కుప్పంలో మా భరత్ అన్నను గెలిపిస్తాము. 14 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. కుప్పంకి చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు. ఈ 4 ఏళ్ళలో జగనన్న కృష్ణా జలాలు తేవాలంటే ఎంత సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సాధ్యం కాంది సాధ్యం చేసుకొచ్చినాడు జగనన్న. కుప్పం ప్రజలకు ఎంతో మేలు చేసినాడు. కుప్పంకి ఇన్ఛార్జ్గా మా పెద్దిరెడ్డి సార్ పెద్ద పులి ఇన్ఛార్జ్గా తీసుకున్నాడు. ఇంకా పతనం ఖాయం. तंबालापल्ले असेंबली टिकट जयचंद्रा रेड्डी को देने की मुखालिफत करते हुए मुकामी टिकट के दावेदार शंकर यादव का ग्रुप एहतजाज पर उतर आया। ओंडावली में शंकर यादव के हामियों ने बाबू के घर के पास धरना दिया। शंकर यादव को टिकट न देने पर नारेबाजी की गई और बाबू के घर में जबरन घुसने की कोशिश की गई, जिसको पुलिस ने रोक लिया। एहतजाजियों ने शंकर यादव को टिकट देने की मांग की है। जनसेना तेलुगुदेशम के इत्तेहाद पर जनसेना के कापू कायदीन बरहमी का इजहार कर रहे हैं। इत्तेहाद के हवाले से जनसेना को महज 24 सीटें देने पर जनसेना कायदीन ने तशवीश का इजहार किया है। उन्होंने बरहमी जाहिर की कि जनसेना को खत्म करने के लिए महज चंद सीटें दी गई हैं। అప్పుడున్న ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడున్న ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఈయన ఒక ఆక్టోబస్ లాంటి ఆయన పార్టీని చూసుకోవాలా, ఆయన ఎదుగుదలే చూసుకోవాలా. డబుల్ మైండ్తో ఉండి ఒక మైండ్ ఏమో ఆయన పార్టీ ఆయన స్వార్థం చూసుకుంటాడు, ఇంకో మైండ్ అవగాడు ఏ పార్టీని ఎదగనివాడు, ఏ ప్రజలను కూడా దగ్గర రానివాడు. ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. గతంలో చెప్పాడు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని. ఏ నాయకుడు కూడా గత ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఒకసారి మరి ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అర్థం కాలే పరిస్థితి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాం, మీరు చేసే ఈ దుర్బుద్ధ ఆలోచన మానుకోండి. ఇప్పటికైనా మా నాయకుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరేమి మాకు గౌరవప్రదమైన ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోతే మేము ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. श्री सत्या साई जिले के पेनुगोंडा में तेलुगुदेशम का टिकट सविता को देने पर साबिक एमएलए बी के पार्थसारथी ने मुखालिफत की। तेलुगुदेशम के इकदाम के खिलाफ बी के ग्रुप के लोगों ने कल तेलुगुदेशम के परचम और फ्लेक्सिस को नजरआतिश किया। बी के ने दावा किया कि तेलुगुदेशम के बुरे हालात में पार्टी के इस्तेहकाम के लिए काम किया। उन्होंने बाबू से मुतालबा किया कि उन्हें टिकट क्यों नहीं दिया गया, वाजे करें। 2014 के इंतखाबात में बाबू को जिताने पर आवाम के साथ धोखा किया है। एमपी केसी नैनी नानी ने ये बात कही। उन्होंने याद दिलाया कि जगन ने 2019 में किए गए तमाम वादों को पूरा किया है। केसी नैनी ने कहा कि फलाही स्कीमात पर अमल आवरी से जगन पर आवाम के एतमाद में इजाफा हुआ है। उन्होंने यकीन जाहिर किया कि जगन को आवाम दोबारा वजीर आला बना लेंगे। ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మోసం చేయడం, అలాగే ఈ రాష్ట్రానికి ఒక అనుకూలమైన ముఖ్యమంత్రి అని చెప్పి మీడియా ద్వారా నమ్మి ప్రజలందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని తెలుసుకుని ప్రజలు నిజంగా మనం మోసపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. సరే మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రేపు ఎలక్షన్ గెలిచేది కేసీఆర్ నానియో తిరుపతిరావు యాదవ్ ఇంకోళ్ళు కాదు, కేవలం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకమే ఎలక్షన్ గెలిచేస్తుంది. वजीर आजम नरेंद्र मोदी ने आज अमृत भारत स्टेशन स्कीम के तहत वर्चुअल तरीके से विजयवाड़ा के 10 रेलवे स्टेशनों का तज़ीन नौ के कामों का संग बुनियाद रखा।
गुनाडाला में मुनाकिदा तकरीब में गवर्नर आंध्र प्रदेश AC नजीर, MP केसिनेनी और MLA मल्लादी विष्णु ने शिरकत की। मुल्क भर में जुमला 588 रेलवे स्टेशनों की तज़ीन के कामों का संग बुनियाद रखा गया। अनामया जिला रायचोटी में जमात अहले हदीस के सालाना जलसे का इनेकाद हुआ। इस जलसे में उलमा व दानिश्वरों के अलावा आंध्र प्रदेश हज कमेटी के चेयरमैन गौसुल आजम और दूसरों ने खिताब किया और मुसलमानों को इस्लामी तालीमात पर अमल करने की तलकीन की। इस इज्तिमा में अवाम की कसीर तादाद ने शिरकत की। रायचोटी में जो आज जमात अहले हदीस का सालाना जोड़ हुआ था, यहाँ पर हमें आना हुआ। ये इसका एक पैगाम ये है कि और मुसलमानों के अंदर दीनियात को फैलाने के लिए और भाईचारगी और दीन को आम करने का एक प्रोग्राम, एक जलसा था, सालाना जोड़ था। इसमें आना हुआ और इस्लाम ऐसा एक मज़हब है, ये अमन फैलाने वाला मज़हब है और अल्लाह और अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की जो भी बात को लेकर आगे बढ़ेगा, जो अल्लाह के फ़र्ज को निभाएगा, वो कामयाब हो जाएगा। तेलंगाना में इंटरमीडिएट इम्तिहानात का 28 फरवरी से 19 मार्च तक इनेकाद होगा। रियासत भर में तकरीबन 10 लाख इंटर फर्स्ट ईयर और सेकेंड ईयर के तलबा इम्तिहानात में हिस्सा लेंगे। तलबा के हॉल टिकट्स जारी कर दिए गए। तलबा वेबसाइट से हॉल टिकट डाउनलोड कर सकते हैं। हमारा बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन तेलंगाना 28 फरवरी से 19 मार्च तक हमारे थियोरी एग्ज़ाम्स हैं। ऑलमोस्ट 10 लाख स्टूडेंट्स एग्ज़ाम लिख रहे हैं, हम एक्सपेक्ट कर रहे हैं। 1521 सेंटर्स ऑल ओवर तेलंगाना है। एवरी सेंटर में रिक्वायर्ड अरेंजमेंट्स, इंफ्रास्ट्रक्चर अरेंजमेंट्स, पर्सनल एग्ज़ाम्स के रिलेटेड जो भी इन्विजिलेटर्स, सुपरिटेंडेंट्स, पुलिस साइड से सारा अरेंजमेंट्स ऑलरेडी रेडी है। तो हम फुल 100% रेडी है एग्ज़ाम कंडक्ट करने के लिए। इवन चीफ सेक्रेटरी मैडम, DGP सर और प्रिंसिपल सेक्रेटरी एजुकेशन ने एक मीटिंग भी लिया है सब डिस्ट्रिक्ट कलेक्टर SP से। डिस्ट्रिक्ट कलेक्टर्स भी अपने लेवल पे डिस्ट्रिक्ट लेवल कोऑर्डिनेशन मीटिंग सारे डिपार्टमेंट से कंडक्ट कर चुके हैं। तो अभी पूरी तरीके से हम रेडी हैं एग्ज़ाम्स के लिए, पीसफुली स्मूथली कंडक्ट करने के लिए हम रेडी हैं। CBI ED से बीजेपी का कोई ताल्लुक नहीं है। करीमनगर MP बंडी संजय ने ये बात कही। उन्होंने BRS और कांग्रेस को एक ही पार्टी करार दिया। उन्होंने याद दिलाया कि BRS और कांग्रेस ने साबिक में इत्तेहाद किया था। उन्होंने कहा कि 4-5 दिन में बीजेपी के तमाम उम्मीदवारों के नामों का ऐलान किया जाएगा। बंडी ने कहा कि रियासत में मुकाबला बीजेपी और कांग्रेस के बीच होगा। ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేస్తామన్నారు, పోటీ చేసినామా? కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళా ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఎక్కడ చర్చలు జరిగినాయమ్మాయి, మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్ కి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పారు. ఇక పొత్తు ఏడుంటది? నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా పొత్తు అంటే. वाराणसी में ज्ञानवापी मस्जिद के बेसमेंट में पूजा के अमल को रोकने की मुस्लिम वफ्द की दरखास्त को इलाहाबाद हाई कोर्ट ने खारिज कर दिया है। कोर्ट ने कहा कि ASI के सर्वे की बुनियाद पर मस्जिद के बेसमेंट में पूजा की इजाजत दी गई है। कभी इम्कान है कि मस्जिद कमेटी हाई कोर्ट के फैसले के खिलाफ सुप्रीम कोर्ट से रुजू होगी। मुल्क भर में शब बरात का खुशू व खुजू के साथ एहतमाम किया गया। मस्जिदों में खुसूसी इबादतें और दुआएं की गई। उलमा ने शब बरात की फजीलत को बयान किया। शब बरात को मगफिरत की रात माना जाता है। इसी मुनासिबत से लोगों ने रात भर इबादतों और अस्कार में गुजारा और दिन में रोजे रखे। दिल्ली के निजामुद्दीन दरगाह में भी जलसे शब बरात का इनेकाद हुआ और खुसूसी दुआएं की गई। चौथे आसमान पर आ जाता है और उसके बाद तो बख्शिश हिदायत जो भी होता है उसकी दुआएं करते हैं लोग। वो दुआओं को सुनता है और उस पर उसकी मर्जी के मुताबिक जैसा वो चाहता है अल्लाह ताला वैसा उस बंदे को इनायत करता है। पूरे साल उसे क्या देना है क्या नहीं देना, उसके साथ क्या होना है, वो अल्लाह ताला का एक निज़ाम है। जो शाबान की 15वीं शब
उसे शब बारात कहते हैं। उस रात में वो इनायत करता है सब लोग बंदों को, उनके नामा अमाल को देखता है, उनमें नेकियां लिखी जाती हैं, उसमें रोज़ी लिखी जाती है, उसमें और जो कुछ नेमतें देनी है उसको बंदे को क्या क्या देना है वो सब उसको लिखता है। और जिसकी उम्र कम है यानी कि शब बारात से पहले ही वो जो है इंतकाल होना है तो वो भी उसको लिख देता है कि आइंदा के साथ में शब बारात में हयात नहीं रहेगी उसकी, तो वो जो है कम उम्र ही हो जाती है उसकी। और उसके अलावा कहते हैं कि उस रात में अल्लाह से मांगो, अल्लाह खूब देता है, इसीलिए लोग रात में। उत्तर प्रदेश में भी शब बारात की मुनासिबत से इज्तिमात का इनेकाद किया गया। इस मौके पर उलमा ने शब बारात की फजीलत को बयान किया। उलमा ने अपने बयान में लोगों को शाबान के महीने में रमज़ान की तैयारी करने की तलकीन की। शाबान में ज़्यादा इबादतें करने का मशवरा दिया गया। अलीगढ़ में मुनक़िदा जलसे में शोरा ने नात शरीफ भी सुनाई। दिल्ली की शाही जामा मस्जिद के इमाम सैयद अहमद बुखारी ने अपने फर्जंद सैयद शाबान बुखारी को अपना जानशीन मुकर्रर कर दिया है। दिल्ली की शाही जामा मस्जिद में मुनक़िदा दस्तारबंदी तकरीब में इमाम बुखारी ने अपने फर्जंद शाबान बुखारी की दस्तारबंदी की और उन्हें अपना जानशीन बना दिया। अहमद बुखारी ने कहा कि शाही जामा मस्जिद के इमाम को मुकर्रर करने का सिलसिला शाहजहां ने शुरू किया था। शाहजहां ने हज़रत सैयद अब्दुल गफूर शाह बुखारी को शाही जामा मस्जिद का पहला इमाम मुकर्रर किया था। मौलाना सैयद उसामा शाबान बुखारी सल्लल्लाहु तआला को आज अपना जानशीन मुकर्रर करने का ऐलान करता हूँ। इस मौके पर नाइब शाह इमाम की तकर्रुमी का ऐलान भी जरूरी है। सैयद उसामा शाबान बुखारी के फर्जंद सैयद अली बुखारी सल्लल्लाहु तआला के जो अभी कम उम्र हैं और शेर तालीम हैं, खानदानी रिवायत के मुताबिक इंशाअल्लाह ये नाइब शाह इमाम होंगे। रस्म दस्तारबंदी के बाद हस्ब रिवायत मैं जामे मस्जिद की इमामत के फ़राइज़ इंशाअल्लाह बदस्तूर अंजाम देता रहूँगा। मेरी हयात के बाद या फिर दरमियान में सेहत की वजह से अगर इस मनसब की जिम्मेदारी अदा करने से माजूर रहा तो उस सूरत में मौजूदा नाइब शाह इमाम फर्जंदम मौलाना सैयद उसामा शाबान बुखारी सल्लल्लाहु इस सिलसिले के 14वें शाह इमाम की हैसियत से इस मनसब को संभालेंगे। मजलिस के सदर असदुद्दीन अवैसी ने मरकजी हुकूमत से मांग की है कि वो सिफारती सतह पर फ़लस्तीनी अवाम की हिमायत करें, क्योंकि हिंदुस्तान ने हमेशा फ़लस्तीनी काज की हिमायत की है। उन्होंने आसाम में मुस्लिम मैरिज एक्ट की मनसूखी की मजम्मत की। और हम अपने ही मुल्क के जिम्मेदारों से, सरबराहों से, हुकूमत करने वालों से कह रहे हैं कि साथ दो फलस्तीनियों का, ये इंसानियत का साथ देने के बराबर है। जुल्म इजराइल कर रहा है, फलस्तीनी नहीं कर रहे। 30,000 लोग मारे गए मेरे भाई, खाने को खाना नहीं है, पीने को पानी नहीं है उनके पास। और इजराइल क्या कर रहा है, गाजा में जो समंदर है उस समंदर के नीचे गैस है, तो इजराइल को कॉन्ट्रैक्ट दिया है कि गाजा में उस समंदर से गैस निकाला जाए और इसीलिए मार रहे हैं। इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस में साउथ अफ्रीका, ब्राजील, नॉर्वे और इजरायली हुकूमत के जुल्म को बयान कर रहे हैं। मुझे अफसोस है इस बात का कि मैं उम्मीद कर रहा था कि भारत भी आगे बढ़ेगा और इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस में इजराइल के खिलाफ हम खड़े हो जाएंगे, क्योंकि हमारी तारीख रही, इस मुल्क की एक अजीम तारीख रही कि हमने हमेशा कॉलोनियलिज्म के खिलाफ जिद्दोजहद की। हमने साउथ अफ्रीका का हमेशा साथ दिया। दिल्ली शराब स्कैम केस में ईडी के रूबरू वजीर आला केजरीवाल आज फिर हाजिर नहीं हुए। उन्होंने कहा कि ईडी समन से मुताल्लिक केस ज़ेर इल्तिवा होने के सबब वो जांच के लिए हाजिर नहीं हो सकते। अब तक 6 बार केजरीवाल को नोटिस जारी की गई है और अब 7वीं बार भी वो ईडी के रूबरू पेश नहीं हुए। आप जराए का कहना है कि ये मामला कोर्ट में ज़ेर दौरा है और 16 मार्च को समाअत होने वाली है। बार बार नोटिस न रवाना करने और कोर्ट का फैसला सादिर होने तक इंतजार करने का मशवरा दिया।
रूस और यूक्रेन की जंग में फंसे हिंदुस्तानियों को सलामती के साथ हिंदुस्तान लाने का मरकजी वजारत खारजा ने तयख्खुन दिया है। चंद हिंदुस्तानी रूसी फौजियों के मददगार के तौर पर भी काम कर रहे हैं, जिन्होंने हिंदुस्तान वापसी के लिए मरकजी हुकूमत से मदद तलब की है, जिसके बाद मॉस्को से हिंदुस्तान के मुज़ाकिरात जारी हैं। गजा पर हो रहे हमलों की मुखालिफत करते हुए अमेरिका की फिजाइया के फौजी ने खुदकुशी करने की कोशिश की। वाशिंगटन डीसी में इसराइली कौंसलेट के रूबरू ये वाक़या पेश आया। उसने खुद को आनन बोशनेल के तौर पर मुतारिफ कराया और कहा कि वो फ़लस्तीन में की जा रही खूनरेज़ी नहीं देख सकता और फ़लस्तीन को आज़ाद करो के नारे लगाकर अपने साथ लाए पेट्रोल को जिस्म पर छिड़क कर खुद को आग लगा ली। जाए वारदात पर पहुंची खुफिया एजेंसी के अमले ने आग पर काबू पा लिया और इसे फौरी अस्पताल मुंतकिल कर दिया। इस तरह के पुरतशद्दुद एहतजाज को शदीद सियासी एहतजाज करार दिया जा रहा है। हिंदुस्तान ने आज रांची में खेले गए चौथे टेस्ट मैच में इंग्लैंड के खिलाफ 5 विकेटों से कामयाबी हासिल करते हुए सीरीज पर 2-1 से कब्जा कर लिया है, जबकि सीरीज का एक और मैच खेला जाना बाकी है। होम ग्राउंड पर हिंदुस्तान की ये मुसलसल 17वीं रिकॉर्ड कामयाबी है। हिंदुस्तानी बल्लेबाज ध्रुव जोरेल को प्लेयर ऑफ द मैच का एजाज दिया गया।